హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యవనం. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియోస్ పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నా వ్లాగ్ వచ్చేందంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో తను నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అండ్ మేము ఇద్దరం కలిసి ఎన్ని వీడియోస్ చేసామనేది ఈ వీడియో ఏంటి వరకు చూసేయండి. ఫైనల్గా అయితే వచ్చేసిన గాయ్స్. సో యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఈరోజు నా కోసం ఫుడ్ చేస్తా అన్నది. ఎట్లెట్లా ఫుడ్ ప్రిపేర్ చేస్తారో ఏమో భయం అవుతుంది. సో చూద్దాం, పైకి వెళ్ళిన తర్వాత విల్ స్టార్ట్ ద వీడియో. గుడ్, నేను ఉంటాను. హాస్పిటల్కి పోతాను అంకిత. ఇప్పుడు నాకు హాస్పిటల్ లేదు కదా. చాలా 4 గుడ్లు అంటే కూర చేసి ఎంత అవుతుంది చెప్పే. అంకిత నువ్వు ఉల్లిగడ్డలు టమాటాలు కూడా కోస్తావు అంకిత. ఓ మై గాడ్, చూడండి అందరూ. ఎవరన్నా స్కూల్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే రండి, అంకిత మీకోసం మంచి గుడ్ల కూర చేసి పెడతాను. కుసుమా నువ్వు కూడా రా కుసుమా. అంకిత కరపాకేసారా గుడ్ల? నేను ఏనే కర్రీలా కరపాకలా గుడ్ల కూరలా. ఇది తినండి ఫ్రెండ్స్, జుట్టు చాలా మంచిది కరపాకు. నేను ఒక్కదైనా తినేస్తా. నా జుట్టు చాలా స్ట్రాంగ్. ఎంత అట్లుంటాయి మరి అంత జుట్టుతో స్ట్రాంగ్ గా ప్రాసెస్ చేస్తుంది. పర్లేదు అంకిత, గుడ్ గర్ల్. ఇగో నేనేమో నాన్ వెజిటేరియన్, పక్కా ఫుడ్ నాన్ వెజ్ తింటా. వీడికి వస్తేనేమో నాకు గుడ్ల కూర చేసి పెడుతుంది. ఇది ఎవరన్నా న్యాయం అంటారా చెప్పండి? ఏ రోజున హోటల్ తీసుకుపోయినా కానీ సరే తిను అన్న హోటల్ ఆర్డర్ ఇచ్చుకుందామంటే ఇంత నాన్ వెజ్ తీసుకొస్తామా చెప్పండి? మనకన్నా తెలుగు ఉండాలి కదా, సెన్స్ లేదు. అందుకే దద్దమ్మ దద్దమ్మ. కానీ ఒకటి చెప్తానండి అంకిత, మనం ఏ ఇయర్లో తెలుసుకున్నాం అంకిత? 7th క్లాస్లో కదా. గుడ్ గా ఎక్కువ వేయలేదు. ఇట్లా ఉండాలి ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ అన్నారు, ఎగ్ కర్రీ తక్కువ తినండి. ఏం లేదు. అయితే మనం 2014లో కలిసాం మా 7th క్లాస్లో. ఇట్లా ఎవరైనా ఉంటారా? మీరు కూడా ఇంతేనా? స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా కలుసుకుంటారా మీరు? ఈ దయ్యం నా ఇంకనే ఉంది, నేను దాని ఇంకనే ఉన్నా. ఎన్ని గ్రూప్స్ ఉండే, ఇంకెన్ని గ్రూప్స్ ఉండే నేను, కానీ ఏ ఫ్రెండ్ కూడా నాకు ఇట్లా లేవు. అంటే దగ్గర లేరు. మాకైతే 2 గల్లలు తిరుగుతాయి, 2 గల్లలు తిరుగుతాయి మా ఇల్లు. సో వీఆర్ ఎంజాయింగ్ అవర్ లైఫ్. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేస్తే కమెంట్ చేయండి. చెప్పి ఇంకా చెప్తామా నా వీడియో? నా ఛానల్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోకండి. దీని ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వస్తుంది. నేను వీడియోస్ పెడతా కదా. అయితే మొన్న వీడియో తీసిన అనమాట, ఆంటీ వాళ్ళ 25 యానివర్సరీ. వాళ్ళు ఇంకా పెట్టలేరు కదా. ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళకి రీచ్ వచ్చినప్పుడు నేను పెట్టుకుంటే నాకు ఇవ్వేది కదా. సో ఇదన్నమాట. ఏంటి అని పొద్దున్నే నేను ఎన్ని గంటలకు లేచిన తెలుసా అంకిత? 11కి లేచిన మెసేజ్ ఉంది. అదే రాత్రి చెప్పదు, అప్పుడప్పుడే మాకు హడావుడు ఎక్కువ అన్నమాట. నాకైనా సరే దానికైనా సరే అనుకున్నది ఇప్పుడు ఇట్లా అయిపోవాలని. సో ఇప్పుడు మేము కొంచెం ఆగి జర ఎమ్మి ఫుడ్ చేస్తుంది. అభిరుచులకని వచ్చింది ఇప్పుడే మేడము. కానీ ఆంటీని మించి లేదులే. ఆంటీ చేస్తే ఆంటీతో నా అది తినక ఎన్ని రోజులైంది తెలుసా అంకిత? అదే పెరుగుతుంది తింటాను చూడు. ఏం చేస్తాం చెప్పండి. అంటే ఒకప్పుడు అక్కడ పైన సద్దగా అనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం హెర్బల్ లైఫ్ డబ్బాలే బొచ్చగా నిండిపోయినాయి. మీకు ఒకటి చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. ఇది అలెక్సా, మీకు తెలుసు అది చాలా ఆ డబ్బా. అందరూ వాడుతున్నారు ఈ మధ్య జిమ్మోలకు. కానీ ఏం చేస్తాం, మరి ఇంత బడ్జెట్ లేదు ఫ్రెండ్స్. నేను కొనుక్కున్నామంటే మంచి సంపాదన నేను వాడతానంట అప్సరస. ఎంత ఇది ప్రైజ్? 7,299. ఇవే పైసలు పెడితే మనకి 2-3 నెలలకు సరిపోయే సరుకులు వస్తాయి, ఓట్స్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, ఇన్ని మనం వస్తాయి. మంచిగా తినొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. పొట్ట రాదు ఫ్రెండ్స్. ఇగో మనము మంచిగా మెయింటైన్ చేసి ఓట్స్ తిని వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఉంటే వస్తాయి. నేను ట్రై చేసినా కానీ నా వల్ల అవ్వట్లేదు. ఎంత చేయాలి చెప్పండి? చాలు, మనకి దేవుడు ఇచ్చిన ఈ బాడీ చాలు. బతుకున్న రోజు మంచిగా తినాలి, హెల్తీగా ఉండాలి. నాకు హెల్తీగానే ఉన్నా, నాకేం రోగాలు లేవు తెలుసా. ఒకసారి ఇట్లా
Stay tuned for this video. Oh God! Thank you. What a mess. Seriously? Egg curry done by Ankita Kumari. Oh my God! Egg curry చేసింది, అన్నం వండింది, ఇది పచ్చడి ఆంటీ చేసింది. మరి నువ్వు నీకు ఇక్కడ ఆల్రెడీ పెట్టుకొని వెళ్ళావా? సరే రండి మేడం. నువ్వు ప్రయత్నాలను నా మీదనే చేస్తున్నావా అంకిత? ఎగ్ కూర ఒక్కటే వస్తుంది, నెల నమ్మకండి అన్నీ వచ్చంట. మొన్న చెప్పింది దమ్ బిర్యానీ చేసిన నేను అనుకుంటా, తను వండి పెట్టలేదు. చూడు మరి ఎగ్ కర్రీ చేసి పెట్టింది. అంత ప్రేమ ఉంటే దమ్ బిర్యానీ వండి పెట్టాలి. బా ఉత్తప్పుడు రావచ్చు కదా, టార్చ్ ఇప్పుడు రావాలా? చాలా బాగుంది ఫ్రెండ్స్, నైస్. మీకోసం ఒక ముద్ద, ఎందుకంటే మా ఫ్రెండ్ చేసింది కదా. యాక్చువల్గా నేను ఎప్పుడు తినలేదు, ఆల్మోస్ట్ 9 years అయిపోయిందా? 9 ఎక్కడ 10 years అయింది అనుకుంటా. ఆల్మోస్ట్ 10 yearsకి ఇప్పుడు తింటున్నాను నేను. సో స్కూల్లో ఉన్నప్పుడు అయితే మా ఆంటీ వండుకొని వచ్చేది. సో ఇప్పుడైతే మేడం గారు వండుతున్నారు. తప్పదు, ఒక ఏజ్ వస్తే సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు ఎవరైనా ఉండాల్సిందే. నా దగ్గరకు వచ్చినా నేను వండి పెడతాను, కానీ తిండి తింటుందిలే, కానీ ఏదైనా తిండి తినేదాకా చెప్పాను. ఇప్పుడు నేను కూడా అన్నాను, ఎన్ని మాటలు అన్నాను, బాగుంటుంది బాగుంటుంది బాగుంది కదా. సో అట్లా చికెన్ చేసావు. థ్యాంక్ యూ, నైస్. అభిరుచిలో పంపించచ్చు. ఒకవేళ ఈ ఛానల్ నా వీడియోని కానీ అభిరుచి వాళ్ళు చూస్తే నా ఫ్రెండ్ని పిలుచుకోండి. బిర్యానీ అందుకని నాకే పెట్టింది. కానీ ఒక మంచి పని ఏం చేసిందంటే కరివేపాకులు బాగా చేసింది. ఐ లవ్ కరివేపాక్స్. కుసుమ నీకోసం ఒక ముద్ద. నన్ను తిట్టుకోకు. సో రీల్స్ కోసం తయారవుతున్నాం. ఇది నా మేకప్ పౌడర్, ఏమంటారు కాదు, ఇదే కాంపాక్ట్ది పఫ్ ఇట్లా అయిపోయింది చూసిరా. లిప్స్టిక్ మేడం గారు జుట్టు వేసుకుంటున్నాను. పెన్నా కాలేదు అంకిత చెప్పు. ఇప్పుడు రీల్స్కి ఒక గంట టైం అంతా 2:30 బ్రో. 2:30 అంతేనా? సరే 3:30. కొన్ని రోజులు నా వ్లాగ్స్ ఇంతే విచిత్రంగా వస్తాయి బ్రో, మీరేం భయపడకండి. మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఉన్నాను. అయితే మా లిప్స్టిక్స్ బాగున్నాయా? సో మా లిప్స్టిక్స్ ఎక్కడ నాకు తెలుసా, మై గ్లామ్లో 199కి 3. సో మీకు ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. జుంకి హే జుంకా హే జుంకా హే జుంకా జుంకా జుం. బాగుందా ఫ్రెండ్స్? అంకిత ఈ మధ్య జుట్టు కూడా వేసుకోవడం నేర్చుకుంది. వావ్, హెయిర్ స్టైలిస్ట్ అయిపో. ఈ కమ్మలన్నీ నాకు ట్రై చేయమంటుంది. నో ప్లీజ్. రీల్స్ ఉత్తిగానే చేస్తాం కాదండి మేము. చూడండి ఇంకా స్వెట్ వస్తుందా, చెమటలు. మళ్ళీ ఇప్పుడు డ్రెస్ చేంజ్ కోసం వచ్చినాం. సో మేము చేసిన రీల్స్ కూడా పెడతాము, వాచ్ చేయండి. ఇక మేడం గారు మళ్ళీ డ్రెస్ ప్యాకప్, వేరే డ్రెస్ ప్యాకప్ కాదు అంటే ప్యాకప్ ఇన్ ద సెన్స్ ఆ డ్రెస్ ప్యాక్ చేస్తాం మేము. సో నేను కూడా ప్రిపేర్ చేయాలి. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత విల్ సీ యూ అగైన్, బై. ఫైనల్లీ డ్రెస్ చేంజ్ అయిపోయింది. బ్లాక్ సేమ్ పించ్. కనిపిస్తా అసలు నీ బొచ్చు పడుతుంది కదా, కనిపిస్తున్నా. మళ్ళీ రీల్ కోసం ఎక్కడ అంకిత? కింద మేము ఓన్లీ 2 రీల్స్ అనే వేసినామా? ఒకటే రీలా, ఒక్క రీల్ గంట సేపు అట్లుంటుంది. అయినా కూడా మా ఫాలోవర్స్ ఓన్లీ 1000, 1000, 2000. ఆహా, బయట వెదర్ ఎంత బాగుందో. నమస్తే. అది కూడా నేర్చుకున్నాం కదా మనం.
ఫస్ట్ కష్టాలకి నా బొట్టు కూడా పోయింది. అలసిపోయి కూర్చున్నాం. నేను కూర్చున్నా, నాతో పాటు తోడు దొందికి కూర్చున్నాం. ఇద్దరం కలిసి ఇలాగే మెత్తలేస్తే ఆరాంసే నిద్రపోతాం. చల్లగా ఆలోచన. ఇట్లా ఉండాలి బిల్డింగ్. మా బిల్డింగ్ మీద నా వైర్ల మీద వైర్లు ఉంటాయి. చూడండి ఎంత బాగుంది అసలు. ఆ ఎండ ఒకటి రారా అన్నప్పుడు రాదు, కానీ వద్దురా బాబు అన్నప్పుడు వస్తుంది. ఆ గాలి కూడా ఎప్పుడైతే కావాలో అప్పుడు రాదు. అప్పటికి మా ఫ్రెండ్ ఫోన్ 2 సార్లు టిప్ టాప్ అని పడిపోయింది కింద. కంటెంట్. సో ఇదన్నమాట ఈరోజుకి నా వీడియో. సో మా రీల్స్ అన్నీ మీరు ఫాలో కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి. సో దట్ అన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజుకి ఈ చిన్న వీడియో అన్నమాట. సో బాయ్ గాయ్స్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ గాయ్స్.